తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాయుధ రైతాంగ పోరాటానికి రక్త తర్పణం చేసి అంకురార్పణ చేసిన దొడ్డి కొమరయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు. కామిపల్లి మండలం వండితాపురం గ్రామంలో దొడ్డి కొమరయ్య 75వ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి మల్లిబాబు యాదవ్ నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ మండల సంఘం నాయకులు మేకల మల్లికార్జునరావు, బానోతు నరసింహానాయక్, శీలం పుల్లయ్య, బద్దల శేఖర్ మరియు మేకపోతుల మహేష్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్ మరియు నాగల రాయల నాగశంకర్, డేరంగుల తిరుపతి, గుండ్ల ఆనందరావు మరియు గుండ్ల రమేష్, జల్ల రవి, పగిడిపల్లి నాగరాజు మరియు చల్ల బచ్చిబాబు మరియు పందుల బాబు, చల్ల మల్లయ్య ద్వారా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి కార్యక్రమాన్ని కామేపల్లి మండలం పండితాపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుండి చేసినటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరికీ కామేపల్లి మండలం తరపున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు తాడిత పీడిత పేద ప్రజల కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా ఆ రోజు నవాబు నైజాం ఎదురొడ్డి మరి తొలి అమరుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట అమరుడైనటువంటి మరి దొడ్డి కొమరయ్య గారు, ఆయన గారి వర్ధంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గవర్నమెంట్ పరంగా నిర్వహిస్తున్నప్పటికీ మరి దొడ్డి కొమరయ్య గారు మరి తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదట పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి ఇప్పుడు మనం దొడ్డి కొమరయ్య గారి విగ్రహాలని మరి హెడ్‌క్వార్టర్లో ఏదో తూతూ మంత్రంగా విగ్రహాలు పెట్టి మరి వర్ధంతులు జయంతులు చేయడం కాకోకుండా కాంస్య విగ్రహం ఖమ్మం హెడ్‌క్వార్టర్లో పెట్టాలి. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా దొడ్డి కొమరయ్య గారు విగ్రహాన్ని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు పోరాటం చేసి అమరులైనటువంటి ఇంకా కొమరయ్య గారితో పాటు చాలామంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలామంది అమరులయ్యారు. మరి వారి విగ్రహాలను కూడా పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి కామేపల్లి మండలం తరఫున, పండితాపురం గ్రామం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున మరి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులకు, బీసీ సంఘం జిల్లా నాయకులకు, యాదవ సంఘం జిల్లా నాయకులకు, వివిధ సంఘాల నుండి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై తెలంగాణ.